ब्रह्मादि समस्तदेव विनुतो लिंगात्मकस्यात्मजः यं लब्ध्वा हि मुदान्विता सुतनयं गौरी जगन्मातृका यस्येष्टानुगुणं समस्तविपदो दूरीकृता भक्तगाः वन्दे तं वररामलिङ्गतनयं श्रीविघ्ननाथं सदा ईशा दुष्टनिवारणे सुनिरता भक्तार्ति निर्कारिणी यस्यास्पृष्टतया हि लब्धविभवाः निष्किञ्चनाः प्राणिनः मूढान् ज्ञानपथः करोति सततं या स्वप्रसादान् मुदा वन्दे तां परमेश्वरीं भगवतीं ज्ञानप्रदां शारदाम् यश्छिन्दन् दितिजेन्द्रवक्षसमसौ स्तम्भान्ननोद्भाव्य च प्रह्लादाख्यकपालभक्तदितिजं प्रीम्णा सदा लोकयन् ब्रह्मेन्द्रादिसुरैर्सदा नुतगणः संस्तूयमानो मुदा पायाद्धर्मपुरीश्वरः नरहरिः कुर्याज्जगन्मङ्गलम्। श्रीमन्महागणाधिपते दिव्य श्री लक्ष्मी नरसिंहस्वामी ఈ రోజు ధనుర్మాసం యొక్క ప్రారంభ దివసం. నిన్న రాత్రి 12:30కు సూర్యుడు ధనురు యొక్క మండలాల్లోకి ప్రవేశించాడు, ధనుష్ రాశిలోకి. ఇది మొదలుకొని మకర సంక్రాంతి వరకు దీనంతా కూడా ధనుర్మాసం అంటారు. ఈ ధనుర్మాసం అనేటువంటిది ఏమిటి? మనకు చైత్రం వైశాఖం లాంటి మాసాల్లో 12 మాసాలే ఉన్నాయి, కానీ ధనుర్మాసం పేరు లేదు. ఇదేమిటి అని చాలామందికి అర్థం కాదు. ఏమిటి ధనుర్మాసం అంటే సూర్యుడి యొక్క చంద్రుడి యొక్క నెలలేమో చైత్రం వైశాఖం అని, పూర్ణిమ నాడు ఏ నక్షత్రంతో కూడుకుంటాడు ఆ నక్షత్రం యొక్క మాసం పేరు వస్తుంది. చిత్రా నక్షత్రంలో ఉన్న మానవాడు చంద్రుడు ఉంటాడు, ఆ మానవ అంతా చైత్ర మాసం అని. విశాఖలో కూడా వైశాఖం. ఈ ప్రకారంగా వాడి యొక్క మాసాలు చాంద్రమానం అంటారు. అంటే మనకు మాసాలు అనేటువంటివి, ఈ లెక్క అనేటువంటిది మనకు ఒక సాంప్రదాయమైన విధానంలో ఒక జ్యోతిష్య శాస్త్రానికి మనకు అఖండమైనటువంటి ఆకాశ గగనాంతరం ఉన్నటువంటి ఒక రాశుల యొక్క స్థితి గతులన్నింటి కూడా తెలిపేటువంటి పేరుతో చెప్పేటువంటి. అదేవిధంగా సూర్యుడు కూడా మొత్తం సంవత్సరం అంతా ఒక తిరుగుతాడు. సంవత్సరంలో ప్రతి రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. దాన్ని సంక్రాంతి అంటాం, సంక్రమణం. ఇది ధనుష్ సంక్రమణ ఇవాళ ప్రారంభం. అయితే సంక్రాంతి ఒకరోజు, కానీ ఈ నెల రోజుల పేరు ధనుర్మాసంగా చెప్తుంటారు. మళ్ళీ మకర సంక్రాంతి, మకరంలో ప్రవేశించేది మేషం అనేటువంటిదేమో ఏప్రిల్ 14 వస్తుంది. తేదీలు ఏమిటి అంటే దాదాపుగా తేదీలతోనే వస్తుంది. ప్రతి డిసెంబర్ 17 నాడు ఖచ్చితంగా ధనుర్మాసం, ప్రతి జనవరి 14 సంక్రాంతి మకర మాసం, ప్రతి ఏప్రిల్ 14 మేషమాసం. ఈ విధంగా తేదీలు, ఎందుకంటే సూర్యుడు కదా, మన రోజులు కూడా సూర్యుడు లెక్కనే కనుక సౌరమానంగా చెప్పబడుతుంది. ఈ విధంగా ఈ నెల రోజుల్లో చాలా విశిష్టమైనటువంటి, ఈ విశిష్టత ఏమిటి? మనకు అనేకమైనటువంటి మహత్వం చెప్పేటువంటి, మన యొక్క ఆధ్యాత్మిక విషయాలు చెప్పడానికి వేదాలు, పురాణాలు, శాస్త్రాలు అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ పురాణాలు అన్నీ కూడా చాలా విషయాలు ఉన్నాయి. అట్లానే సంహితలు అనబడేటువంటి పురాణాలు ఉన్నాయి. వాటిలో కాపింజల సంహిత అనబడేటువంటిది, దాదాపు సంహితల్లో చాలా కూడా ఈ విడిగు చెప్తుంటాయి. ముఖ్యంగా ఈ కాపింజల సంహితలో ఏమిటి అసలు ధనుర్మాసం ఏంటి అనే విషయాలు చెప్తుంటాయి. ముఖ్యంగా ఏమిటి అని మనం ఒకసారి విచారిస్తే, ఈ సంవత్సరం అంతా దేవతల యొక్క లెక్క ప్రకారం ఒక రోజు. అంటే మనకు మానవులకు, మన భూమి మీద ఉన్న వాళ్ళకి ఉన్నటువంటి 365 రోజులు దేవతలకి ఒక్క రోజు. ఈ ఒక్క రోజును వాళ్ళు
పితృదేవతకు నెలగా ఒక రోజు, మనకి దేవతలకేమో మొత్తం సంవత్సరం అంతా మన సంవత్సరం అంతా వాడకపోతాం. ఆ ప్రకారంగా మకర సంక్రాంతి ఉత్తరాయణం అనేటువంటి సూర్యోదయం సమయం, అంటే మనకి ఏ ప్రకారంగా 6 గంటల సూర్యోదయం జరుగుతుందో ఆ ప్రకారంగా మకర సంక్రాంతి సూర్యోదయం. దానికంటే ముందున్నటువంటి ఈ నెల రోజులు ఏమిటి అంటే మనము 4:30-5 నుంచి ప్రారంభమయ్యేటువంటి దివసం దేవతలకు ప్రారంభం. ఈ నెల రోజులు బ్రాహ్మీ ముహూర్తం అంటారు. బ్రాహ్మీ ముహూర్తం అనేది చాలా శ్రేష్టమైనటువంటి, ఈ శ్రేష్టమైనటువంటి బ్రాహ్మీ ముహూర్తంలో ఏ జప తపాలు చేసినా ఏమి చేసినా చాలా శ్రేష్టమైనది. పిల్లలు చదువుకున్నా శ్రేష్టం. కనుక అందరినీ కూడా ప్రాతకాలమే లేమంటారు. నిజానికి సూర్యోదయం తర్వాత లేవడం కానీ, సూర్యోదయం తర్వాత పడుకోవడం కానీ, సూర్యోదయం తర్వాత స్నానం చేయడం కానీ నిషిద్ధం. దానికంటే ముందే, సూర్యోదయం కంటే ముందే లేచి చేయాలి. అందులో ముఖ్యంగా కార్తీకం మొదలుకొని ధనుర్మాసం అంతా కూడా సూర్యోదయ పూర్వమే స్నానాలు చేయడం అనే విధానం ఉంది. భగవంతుడి యొక్క పురాణ యొక్క విధానం ప్రకారంగా భగవంతుడు ఆషాఢమాసం శుద్ధ ఏకాదశి నాడు సూర్యాస్తమం, అంటే దక్షిణాయనం రాత్రి కనుక సూర్యాస్తమం సమయంలో రాత్రి అవుతుంది. ఆ రాత్రి సమయంలో మహావిష్ణువు శేషాయి లేస్తాడు. కార్తీకము శుద్ధ ఏకాదశి నాడు లేస్తాడు. దాన్ని ఉత్థాన ఏకాదశి అంటారు. ఈ ఉత్థాన ఏకాదశి లేచిన తర్వాత ఆ భగవంతుడిని ఆ బ్రాహ్మీ ముహూర్తంలో మనం కార్తీక మార్గశిరలో ప్రవేశించాం. ఈ సమయంలో ఆయన అనేక విధాలుగా స్తుతిస్తూ ఆయనను మనం ఏదైతే కోరితే అవి భగవంతుడు తీరుస్తారు. కనుక ఆయనను ప్రాతకాలంలో లేపి ఆయనకు అనేకమైన సేవలు చేయడం అనేది ప్రధానం. ఈ నెల రోజులు కలిసి ఒకరోజు ఒక ప్రాతకాలంగా మనం గణించుకోవాలి. అంటే రోజు కొద్ది భాగంగా మనం అనుకోవాలి. ఎందుకంటే మన యొక్క లెక్క ప్రకారంగా కాదు కనుక మనకు ఆ దివసంలో ఉన్నటువంటి 4:30 నుంచి 5 వరకు కూడా 6 వరకు ఉన్నటువంటి సమయం దేవతల యొక్క సమయం ఈ నెల రోజు కిందని. కనుక రోజు కొంత మనం ఈరోజు పూజ చేస్తూ ఈ నెల రోజు గడిపితే ఆ భగవంతుడికి ప్రీతికి పాత్ర అవుతారు. కనుక అటువంటి యొక్క పాత్ర, అతని యొక్క విశిష్టత అనేటువంటిది ఈ పురాణం చెప్పబడింది. కనుక మనం అందరం కూడా ఏ భగవాన్ మేము నీ యొక్క సేవలో పాల్గొంటున్నాం కనుక మా అభీష్టాలు మాకు ఉన్నటువంటివన్నీ కూడా తీర్చమని, మాకు ఉన్నటువంటి సంకటాలన్నీ కూడా నివృత్తి చేస్తూ అనేకమైనటువంటి కళ్యాణ పరంపరలు కలుపు కోరుతూ మనం ఈ యొక్క నేను చెప్పుకుంటున్నాం. ఈ ధనుర్మాసంలో కాపించక సంఖ్యదానం అనేటువంటి ఈ దాంట్లో గ్రంథంలో 63వ అధ్యాయంలో ఈ ధనుర్మాస విశిష్టత చెప్పబడింది. పూర్వంలో మహర్షులందరూ కూడా, శౌనకాది మహర్షులందరూ కూడా చాలా నైమిషారణ్యంలో ఒక సత్రం అనేటువంటిది, అంటే సంవత్సరాలలో జీవితాంతం కూడా చేసే సత్రం అంటే యజ్ఞం. అయితే ఈ సత్రం ఏమిటి? యజ్ఞయాగా చేశారు. అంటే మనకు అనుకుంటున్నాం పొద్దున్న హవహానాలు చేసుకుని కూర్చుంటారేమో. కానీ గమ్మత ఏమిటంటే సత్రం యజ్ఞం అనేటువంటి అర్థం ఏమిటంటే అనేక రకాలుగా అన్నదానం చేసి అన్నదాన సత్రం అంటారు. అట్లానే ఏదైనా కార్యక్రమం అన్నింటి కూడా ప్రతిదానికి సత్రాలు చెప్తారు. పితృయజ్ఞం చేసి పితృయజ్ఞం, పితృయజ్ఞం అంటే దేవతలకు ఇచ్చే తర్పణాల పూజలన్నీ కూడా పితృయజ్ఞం. ఇదే ప్రకారంగా దేవతార్చన అనేటువంటి దాంట్లో జ్ఞానాన్ని జ్ఞాన సత్రం, జ్ఞాన యజ్ఞం అంటారు. ఈ జ్ఞాన యజ్ఞమే వాడు చేసే సత్రం. ఈ సత్రానికి అధికారులు ఉంటారు. యజ్ఞం అంటే ఒక యజమాని ఉంటాడు, వాడు ఏం చేస్తుంటే ఒక రాజు చేస్తాడు, అందరూ కూడా పాల్గొంటారు. కానీ ఇది అధికారం, దాంట్లో పాల్గొన్న వాడంతా ఆ దివ్య సత్రంలో వాడు చేసేది ఏమిటి అంటే కేవలం అనేకమైనటువంటి ఆధ్యాత్మిక విషయాన్ని అడిగి తెలుసుకుంటారు. దాంట్లో సూత మహర్షిని వాడు శోధకారి మహర్షి అడగడం అనేటువంటి ఒక విధానంలో ఆ సూత మహర్షి వచ్చినప్పుడు ఆయన అనేకమైనటువంటి సఫలం చేసి వారు ఆయనను అడిగారు. సూత మహర్షి సమస్తమైనటువంటి పురాణ జ్ఞానం కలిగిన వారు. ఆ మహర్షిని వాడు అడిగారు, విషయ ఆఖ్యాతం భవతా సూత తులస్యాశ్చ ప్రభావకం సర్వాఘౌఘరం పుణ్యం ముక్తిప్రదం శుభం ఇదానీం శ్రోతుమిచ్ఛామో ధనుర్మాసస్య వైభవం. మహర్షులు అడిగారు, ఏ భగవన్ సూత మహర్షి మాకు ఇంతవరకు తులసి మహాత్యాన్ని గురించి చెప్పారు. కార్తీక మాసంలో తులసి యొక్క పూజ చేయడం కానీ తులసి అర్చించి ఏ విధంగా విషయం చెప్పారు. ఇప్పుడు మాకు భక్తిముక్తి ప్రదాయమైనటువంటిది అది అనేక భక్తిముక్తి ప్రదాయమైనటువంటి ఈ ధనుర్మాసం శ్రేష్టత మీరు అన్నారు కదా, చాలా శ్రేష్టమైంది అన్నారు. దాని యొక్క వైభవం ఏమిటి అని అడిగితే అప్పుడు సూత మహర్షి అన్నాడు, నారదాయ పురాగీతం బ్రహ్మణ పరమేష్ఠిన తదోహం సంప్రవక్ష్యామి శృణుధ్వం భక్తిపూర్వకం. ఓ మహర్షులారా, చెప్పేటువంటి
చెప్పేటువంటి వ్యక్తి యొక్క మీద అభిమానం, గౌరవం, భక్తి ఉంటేనే మనం చెప్పేటువంటివన్నీ అర్థమవుతాయి, ప్రయోజనిస్తాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ మీద నమ్మకం ఉంటేనే ఆ పనులు ఆ యొక్క వైద్యం పనిచేస్తుంది, లేకపోతే పనిచేస్తుంది. అట్లానే గురువుగారు చెప్పేటటువంటి గురువుగారి యొక్క పురాణ ప్రవచన యొక్క లేకపోతే ఇంకెవరైతే చెప్తారో వాళ్ళ మీద మనం గౌరవం ఉండి వాళ్ళు చెప్పేది కరెక్టే అనే విధంగా నమ్ముకుంటేనే అవన్నీ ప్రయోజనిస్తాయి. కనుక మీరు నేను చెప్పేటువంటి దాన్ని శ్రద్ధగా వినండి. దీంట్లో ఇది ఎందుకు అనేటువంటి కాకుండా మీరు వినండి, నేను చెప్తున్నాను. పూర్వంలో ఇదే ప్రకారంగా నారద మహర్షి బ్రహ్మదేవుని అడిగాడు ధనుర్మాసకు విశిష్టత ఏమిటి అని. ఆ విశిష్టత ఏమి ఆయన ఏం చెప్పాడు దాన్ని నేను సంక్షిప్తంగా చెప్పాను. ఎందుకంటే అనేకమైన పురాణాలు అనేక గ్రంథాల్లో కూడా